జూన్ 29న తిరుపతి రాహుల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన తిరుపతి చిత్తూరు 2025 విజేతల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం తిరుపతిలోని ప్రైవేటు హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో వివరాలను వెల్లడించారు. మిస్ అండ్ మిస్సెస్ తిరుపతి చిత్తూరు 2025 29న రాహుల్ కన్వెన్షన్లో జరిపామండి. సో ఈవెంట్కి గాను ముఖ్య అతిథులుగా హర్షిత గారు, రైల్వే డిఎస్పీ, అండ్ పరిమళ మేడం, రిటైర్డ్ సూపరింటెండెంట్, అండ్ జ్యూరీ మెంబర్స్ అండ్ ఆర్గనైజర్స్తో కలిపి మాకు ఎవరైతే ఈ ఈవెంట్కి సపోర్ట్ చేసిన మోడల్స్ అందరూ కూడా డిఫరెంట్ రీజన్స్ నుంచి అందరూ రావడం జరిగింది. దాదాపు 80 మంది పార్టిసిపేట్స్ ఆడిషన్స్లో పాల్గొంటే అందులో 40 మందిని సెలెక్ట్ చేసుకొని ఆ ఫినాలేలో వాళ్ళందరి ప్రదర్శన కనబరిచిన తర్వాత వాళ్ళందరినీ ఒకరొకరికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో మిస్ కేటగిరీ కింద, మిస్సెస్ కేటగిరీ కింద మిస్ దివా అండ్ మిస్సెస్ సంబంధించిన కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అవార్డ్స్తో పాటు ఆపర్చునిటీస్ కూడా కల్పించడం జరుగుతూ సో ఆల్రెడీ 3 మూవీలో అవకాశాలు ఇవ్వబోతా ఉన్నాం. టైటిల్ ఆల్బమ్ సాంగ్స్ అన్ని కూడా కొన్ని అవకాశాలు ఇవ్వబోతున్నాం. కొన్ని కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ల కింద కూడా మేము ఇవ్వదలుచుకుంటున్నాము. సో ఇదే కాదు, ఎవ్రీ ఇయర్ ఇలాంటి మంచి పెద్ద ఈవెంట్స్తో కూడా మేము అందరికీ ముందుకు రావాలనుకుంటున్నాం. సో మాకు సపోర్ట్ చేసిన ఆర్గనైజర్స్ టీమ్ అండ్ మోడల్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ ద విన్నర్స్. అండ్ మిస్ కేటగిరీల కింద విన్ అయినటువంటి బి లావణ్య అండ్ సురేఖ, తులసి, మాధవి, వాసుగి కేటగిరీ. అండ్ మిస్ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి రేష్మా రాయల్, సిమ్రాన్ మణి, లక్ష్మి, సౌందర్య, జెసికా రాయ్. అండ్ మిస్ దివాలో సెలెక్ట్ అయినటువంటి ఉషశ్రీ అండ్ మిస్ గ్రేస్ఫుల్ సంబంధించిన మైథిలి రెడ్డి. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ ఎవరైతే మా ఈవెంట్కి స్పాన్సర్ చేశారో జనమిత్ర ఇన్ఫ్రా డెవలపర్స్, బాక్స్ ఆఫీస్, అండ్ కో స్పాన్సర్స్ బై మెడిగో హాస్పిటల్స్ అండ్ డాక్టర్ సజ్జా, శ్రీనివాస సిమెంట్ బ్రిక్స్, ఆరాధన మేకోవర్స్, శ్రీ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ ఈవెంట్కి సపోర్ట్ చేసేందుకు గాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అండ్ మై ఆర్గనైజర్స్ వెంకీ అండ్ లేఖ, ఆర్జే హేమంత్ సోలా అండ్ మహేష్. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఇప్పుడు తిరుపతిలో మేము 100 ఇయర్స్గా ఉన్నామండి. 4 ఫాదర్స్ అంతా ఇక్కడ తిరుపతికి సంబంధించిన వాళ్ళే. తిరుపతిలో ఇంత భారీ ఎత్తున ఎప్పుడు ఇటువంటివి జరగలేదు. నేను అనుకునేదాన్ని హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో వెళ్ళాలి ఇలాంటి ఈవెంట్స్ చూడాలన్నా, పార్టిసిపేట్ చేయాలన్నా అని. కానీ తిరుపతిలో ఇంత పెద్ద వేదికతో ఇంత చక్కగా నిర్వర్తించిన లేఖా పింక్పేటల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. Thank you. Okay, this is Ushasri. First of all, I feel very proud and honored to be participated in this. And